నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? 100% నాకైతే ఇప్పుడు పరిపాలన నచ్చిందమ్మా. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే స్పందిస్తున్నారు, ఏదైనా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అవని, రెవెన్యూ అవని, ఏదవని. ఇంతకుముందు ఆ యాక్షన్ లేదు. అది మరి ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో మరి ఎవరు వస్తారని మీరు కాంగ్రెసే వస్తుందమ్మా. మరి బీఆర్ఎస్ రాదంటారా? బీఆర్ఎస్కి ఎవరున్నారమ్మా క్యాండిడేట్? ఎవరు లేరు కదమ్మా. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందన్నారు. నాకైతే నచ్చిందమ్మా. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ పరంగా యాక్షన్ బాగుంది. పోలీస్ యాక్షన్ కానీ, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినా, ఎప్పుడైనా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజాపాలనలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటున్నారు. ఇంతకుముందు పట్టింపు లేదు. అది మరి ఇప్పుడు మీకు సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం నాకు రాదమ్మా, నేను ఎంప్లాయన్ కదా, నాకు రాదు. మరి సార్ చెప్పిన వైట్ కార్డు వాళ్ళకి ఇచ్చారు సన్నబియ్యం, ఇచ్చారు. బాగున్నాయి, బాగున్నాయి, అన్నీ అమలు అవుతున్నాయి. రేషన్ సన్నబియ్యం ఇస్తున్నారు, ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఒక దగ్గర ఇస్తున్నారు. బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకేం కావాలమ్మా, కరెంటు 250 రూపీస్ బిల్లు వస్తుంది, మా దాంట్లో కూడా వస్తుంది కొంతమందికి.